హాయ్ అండి. ఎంతో సింపుల్‌గా అయిపోయే స్వీట్ అయితే చూసేద్దాం వచ్చేయండి. 1 అవర్ పాటు సగ్గుబియ్యం అయితే నానబెట్టుకొని, ఇలా వాటర్ వేసుకొని, గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని, దాని మీద పెట్టేసుకోండి. ఇలా సేమియా సేమియా పూసైతే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడ్డిష్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్‌లో అయితే వేసేసుకోవాలి. అదే కళాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కిస్మిస్ అయితేనే వేసానండి. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇలా సగ్గుబియ్యం అయితే ఉడికిపోయి ఉన్నాయండి. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత నేను 1 ½ కప్ అయితే పాలైతే తీసుకున్నానండి. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత ఆ సేమియా మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది బాగా కొంచెం ఉడికిన తర్వాత నేనైతే ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నానో ఆ కప్పుతో 1 ½ షుగర్ మాత్రమే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి. తర్వాత 2 లేదా 3 యాలకులు దంచుకొని వేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్, నెయ్యి కూడా వేసేసుకోండి. అంతేనండి. ఇలా సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సేమియా పాయసం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.